మనం రీసెంట్‌గా పాడి కౌశిక్ రెడ్డి గారు గ్రామ సభల్లో మాట్లాడుతుంటే ఆయన మీద గుడ్లు, టమాటాలు కూడా విసిరికొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు. అట్లా విసిరికొట్టొచ్చా ఒక అధికారిక ఎమ్మెల్యే పైన? అక్కడ ఏం జరిగింది, హ్మ్. మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చారు. హ్మ్. వాళ్ళు ఏదో ఓ మంచి సదస్సు పెట్టుకున్నారు. హ్మ్. ఆ అందమైన సదస్సు పెట్టాలంటే లోకల్ ఎమ్మెల్యే కూడా ఉంటే బాగుండు. యాజ్ పర్ ప్రోటోకాల్. లోకల్ ఎమ్మెల్యే వచ్చి కూర్చో, కాకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే మనోడు కాదు, పగోడు. పగోడు. అంతే కదా హ్మ్. వాళ్ళకి. హ్మ్. సో ఇప్పుడు ఏం జరిగింది, ఖచ్చితంగా ఈయన ఏదో మాట్లాడతాడు, హ్మ్. ఆయన మాట్లాడిన తర్వాత మనం గుడ్లు ఇసరాలి, టొమాటోలు ఇసరాలి. ద- అప్పటికప్పుడు నీకు గుడ్లు టొమాటోలు ఎలా వచ్చాయి, నువ్వు కావాలనే తెచ్చుకున్నావుగా, ప్రిపేర్డ్గా ఉన్నారు వాళ్ళు. ప్రిపేర్డ్ గానే తెచ్చుకున్నావు. అవును. అండ్ నెక్స్ట్ అక్కడ జరిగింది ఏంటి, హ్మ్. ఆ కేసీఆర్ హయాంలో అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు కావాలని నేను రెచ్చగొట్టినట్టే మాట్లాడాడు. హ్మ్. ఆయనను కూర్చోబెట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ అధికారిని తిడతా ఉంటే హ్మ్. ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఈయనకు అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, ఏమయ్యా బాబు నీ ముందు అంతంత మాట్లాడుతున్నా కూడా నువ్వు నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నావేంటి హ్మ్. అని అంటారని హ్మ్. ఈయన కూడా రెచ్చిపోయాడు. హ్మ్. పిలిచి కావాలని రెచ్చగొట్టి Hmm. గుడ్లతో కొట్టి పంపారు. ఇదైతే అంత ప్లాన్డ్ ప్రోగ్రామ్, ప్లాన్డ్గా అయిందంట. 100% ప్లాన్డ్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ హ్మ్. జరిగింది ప్లాన్డే. Hmm. ఇకపోతే కౌశిక్ రెడ్డిని గుడ్లతో కొట్టడంలో అయితే తప్పు లేదు, కౌశిక్ రెడ్డి. 100%. కౌశిక్ అనే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నా వాళ్ళని టొమాటోలు గుడ్లే కాదు చెప్పులు తీసినా కూడా తప్పు లేదు. అంటే మీరు ఇట్లా మాట్లాడి జనాలకు ఒక రాంగ్ డైరెక్షన్ లో రాంగ్ డైరెక్షన్ ఏముంది, మరి నా అభిప్రాయం నేను చెప్తున్నా, ఇది నా అభిప్రాయం. మీ ఇంపాక్ట్ పడదంటారా సామాన్యుల మీద? నన్ను పడితే పడిని తప్పే ఉంది, మంచిగా చెప్పేది మంచిగా అంటారా? మరి గుడ్లతో టమాటాలతో ఎమ్మెల్యేలను కొట్టడం మంచే, అందరూ సన్నాసులే. దాని వాళ్ళని దేంతో కొడితే ఏంటి, చెప్పుతో కొట్టినా తప్పలేదు. మరి చెప్పుతో కూడా చెప్పుతో కొట్టినా తప్పలేదు వీళ్ళని. బికాస్ ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి నువ్వు కూర్చున్నావే 10 ఏళ్ళు, సిగ్గు అనిపించాలిగా. కూర్చున్న ప్రతిరోజు అన్నా సరే, తిండి తినేటప్పుడన్నా సిగ్గేయాలిగా మనిషికి. 10 ఏళ్ళు కూర్చున్నాడు, పోయాడు, దోచుకున్నంత దోచుకొని పోయాడు. అలాంటి వాడిని చెప్పు తీసుకుదన్నా తప్పలేదు. మీరు రీసెంట్గా ఈ మేడ్చల్ దగ్గర జరిగిన న్యూస్ చూసిరా? ఒక అమ్మాయిని బండరాలతో కొట్టి పెట్రోల్ పోసి చంపేసిన ఘటన. అసలు ఏం జరిగింది అది? సేమ్ దిశ సీన్ రిపీట్ అయినట్లుగానే ఉంది. అదే ఔటర్ రింగ్ రోడ్డు, అదే అండర్ పాస్. అంటే ఇంచుమించు మనం పోల్చుకుంటే మహిళ మృతదేహం, 25 ఏళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు తగలబెట్టారు కరెక్టే, కిరోసిన్ పోసో పెట్రోల్ పోసో తగలబెట్ల, మొహాన్ని లైటర్తో కాల్చారంట. మొహాన్ని పోలీసులు చెప్పిన మొహాన్ని లైటర్తో కాల్చారు. ఎంత హింస పెట్టారో, ఆవిడ ఎంత చిత్రవద అనుభవించి ఉంటుందో దీన్ని చూస్తే తెలుస్తుంది. అండ్ బండరాయితో మొత్తం తలంతా బాధేసి, అంటే ఆవిడ ఎవరో గుర్తుపట్టలేనంత స్థితిలో. తర్వాత మళ్ళీ వాళ్ళంతా కాల్చిన తర్వాత పాపం ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా అన్ని కాలిపోయాయి, వస్త్రాలన్నీ కూడా. చూడు మాట్లాడుతుంటేనే ఎలా ఉంది అసలు. అక్కడ పడేశారు. ఇప్పుడు చెయ్యి చూస్తేనేమో టాటూలు ఉన్నాయి. అవును, 2 చేతులకు 2 టాటూలు ఉన్నాయి. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే టాటూలు అని చూసి అబ్బాయిల పేర్లు రాసుకుంది చేతుల పైన, ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అని మాట్లాడుతున్నారు. తప్పది. అది అన్న పేరా, భర్త పేరా, తండ్రి పేరా, కొడుకు పేరా తెలియకుండా ఎలా మాట్లాడతారు? అండ్ పైగా ప్రాణం లేని ఒక వ్యక్తి ఇంత క్రూరంగా చంపబడింది. ఆవిడ గురించి ఇలాంటి మాటలు ఎలా రాస్తారు అసలు? అండ్ ఇంకొకటి, సరే అట్లీస్ట్ ఆ టాటూలు ఉండడం వల్ల నాకు ఒక మంచి జరిగింది. ఆ టాటూలు ఒక మనిషికి ఉన్నాయంటే తెలిసిపోతుంది కదా, ఎప్పుడో ఎవరో చూసుంటారు కదా. ఏం లేదు, మా అమ్మాయి అని ఎవరు రాలా ఇప్పటి వరకు, జరిగి ఆల్మోస్ట్ 16 hours 17 hours అవుతుంది. ఇంచుమించు ఒక రోజు అయిపోయింది. ఓ రోజు అవుతుంది, ఆల్మోస్ట్ న్యూస్ వైరల్ అయిపోయింది. మేడ్చల్ పరిధి అక్కడే జరిగింది. అంటే ఎక్కడైనా చంపి ఇక్కడ తెచ్చి పడేసారా, లేకపోతే అక్కడ అమ్మాయా తెలియదు. టాటూలు ఉన్నాయి కాబట్టి, అవునండి మా ఆఫీస్లోనే పనిచేసేది నాకు తెలుసు, లేదా మా ఇంటి దగ్గరలోనే ఉండేది నాకు తెలుసు, మా చుట్టాల అమ్మాయి నాకు తెలుసు, లేదా మా వాళ్ళే, ఎవరు రాలే ఇప్పటి వరకు. అంటే తనకు కాళ్ళకు మెట్టలు కూడా ఉన్నాయి. అంటే తెలుగు అమ్మాయి. ఇప్పుడు టాటూలు కూడా ఒకటి ఇంగ్లీష్ లోనే ఒకటి తెలుగులో ఉంది. తెలుగు అమ్మాయే అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయే కదా, 100%. నగలు ఉన్నాయి,
ఆ పుస్తలు, అది నల్ల పూసలది, అవును అట్లే ఉంది. ఉంగరాలు, ఇవన్నీ ఉన్నాయి. అవును. అంటే చంపిన వాడికి దొంగ అయితే కాదు, నిన్ను దొంగ అయితే అవి ఎత్తుకొని నిన్ను దోచుకొని వెళ్ళిపోతాడు, అవునవును. దొంగ కాదు. ఇంకేదో ఇంటెన్షన్ తో చేశాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఆ ఉంగరాలు, ఈ నల్ల పూసలు అన్ని కూడా. ఎవరు క్లెయిమ్ చేయట్లా మాకు తెలుసు అని. ఒంటి మీద అంత పెద్ద పెద్ద టాటూలు ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు చూసుండ్రా? కనీసం కిరాణా షాప్ వాడన్నా రోజు చూస్తాడు, ఇంకెవరైనా కూరగాయల వాళ్ళన్నా రోజు చూస్తారు. రోజు అంటే రోజు చూడకపోయినా అదే పనిగా ఎట్లా తెలుస్తుంది అయితే ఉంటది. అవును, ఎక్కడో చూసాను, అరే ఈమె కదా. అవునవును. ఎవరు అంటే ధైర్యం చేసి చెప్పట్లేదా, లేకపోతే మా అమ్మాయి అని చెప్పుకోవడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి, లేకపోతే వాళ్ళోళ్ళే కలిసి ఏమన్నా చేశారా? అంటే ఇంకొక న్యూస్ కూడా ఏమొచ్చిందంటే, ఎంతో దగ్గర పరిచయం లేకపోతే తను అంత లోపలికి అంత నిర్మానుష ప్రదేశానికి వెళ్ళదు కదా ఆ వ్యక్తితో కలిసి అని కూడా అంటా ఉన్నారు. అంటే ఇంకో దగ్గర చంపి కూడా అక్కడ తేవచ్చులే, ఓకే, అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తను ఇప్పుడు ఇంకో దగ్గర వేరే వేరే ప్రదేశాల్లో చంపి కూడా ఆటోలోనో బండ్లోనో తీసుకొచ్చి కూడా అక్కడ పడేయచ్చు. ఆవిడ అక్కడికి రావాలని కూడా ఏం లేదు, డైవర్షన్ చేయడానికి మేబీ. లేదు అంటే అక్కడికి పరిచయస్తులతో అక్కడికి వచ్చిన ఆశ్చర్యం లేదు. తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు నీకు మొత్తం శరీరం అంతా పాడైపోయింది, గుర్తుపట్టలేని స్థితి అంటే అవును అనుకోవచ్చు. ఇప్పుడు నా కుక్కర్లో శవంగాడు ఉన్నాడు, వాడు మొత్తం ముక్కలు ముక్కలు చేసి అంటే తెలియదు. ఈ అమ్మాయికి చక్కగా టాటూలు కనిపిస్తున్నాయి, నగలు, 25 ఏళ్ళ అమ్మాయి, మెటల్ ఉన్నాయి, పెళ్ళైన అమ్మాయి, టాటూలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరికి తెలీదా? పెళ్ళైన అమ్మాయి అంటే కొంచెం బలగం ఉంటదిగా. అవునవును, అట్లీస్ట్ ఈ వర్గం నుంచో ఆ పుట్టింటోళ్ళో మెట్టింటోళ్ళో ఎవరో ఒకరు రావాలి. అంతమంది చూడ ఒకటో అరో ఫంక్షన్లకు కూడా వెళ్ళే ఉంటది. ఆ టాటూలు ఎవరు చూడరా ఇప్పటిదాకా? ఈ రోజు అంటే వార్త కూడా బాగా వైరల్ అయింది, తెలియదంటే ఏమన్నా అనుకోవచ్చు. అన్ని ఛానల్స్ లోనూ వేస్తున్నారు, అన్ని పేపర్లోనూ వచ్చింది. ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేయకపోవడమే ఒక వింత. యాక్చువల్లీ మనం మొన్ననే మాట్లాడుకున్నాం, ఇట్లా మర్డర్లను చూసి ఇట్లా రేప్లను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ముక్కలు ముక్కలుగా నరకడం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందని మనం మొన్ననే అనుకున్నామో లేదో, తీరా ఇవాళ చూస్తే ఇంత క్రూరమైన లైటర్ తో మొహం కాల్చాడు వాడు. పోలీసులు చెప్తుండే చూడు ఎలా ఉందో, ఇంత క్రూరమైన వార్త. అండ్ బండరాయితో తలబగలు కొడితే అసలు ఎంత నరకం అనుభవించి ఉంటది. మీకు పగలు ప్రతీక అంటే వాళ్ళని పట్టించుకోకండి, వదిలేయండి. ఇంత దారుణంగా ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు భర్తే కావచ్చు, వద్దంటే విడాకులు ఇచ్చి వదిలేసాయి, విడాకులు కూడా ఇవ్వక వదిలేయి, ఎన్నో వదిలేసాయి, ఇల్లు అడవిలో వదిలేసిన నష్టమే ఉంది, బతికేస్తుంది ఏదో రకంగా. అంతలా చంపాల్సిన అవసరం ఏంటి? ముక్కలు ముక్కలు నరుకుతున్నారు, బండరాలతో తలలు మొత్తం నుజ్జు చేయడం, మొహన్ని లైటర్లతో కాల్చడం, ప్రైవేట్ పార్ట్లలో రాడ్లు పెట్టడం. నిజంగా అంటే ఎంత పగున్నా ఎంత కోపం వచ్చినా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని అంతలా చంపేంత అవసరం ఉంటుందా? అసలు ఉండదు. అసలు పులులు, సింహాలు, హైనాలు నయం అబ్బా. వాటికి ఏదో ఆకలేసి దాడి చేస్తుంటాయి, ఆహారం కోసం దాడి చేస్తాయి. ఆ దాడి కొంచెం క్రూరంగా ఉంటది అంతే. మరి ఇంత చండాల మనిషి చేసినట్టు ఎవడు చేయడు. ఇట్లా లైటర్లతో కాల్చి ఇట్లాగా సూదులతో గుచ్చులు, సిగరెట్లతో కాల్చుళ్ళు, ప్రైవేట్ పార్ట్లలో రాడ్లు పెట్టుళ్ళు. ఏమనుకుంటున్నారు అమ్మాయిలు అంటే? అసలు అంటే గవర్నమెంట్లు కావచ్చు, చట్టాలు కావచ్చు, దీనిపైన అంటే ఇది ఆగిపోయే విధంగా ఏం చర్యలు తీసుకోలేరా? అరే ఎంత కఠినంగా శిక్షించినా బాబు, ఎన్కౌంటర్లు చేసినా మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. ఇంకేం చేస్తారు? గవర్నమెంట్ అయినా సరే ఏం చేస్తుంది? ప్రతి అమ్మాయికి ఒక పోలీస్ ని పెట్టుకోలేరుగా, అదే పరిస్థితి వచ్చేలాగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి అమ్మాయి వెనకాల ఒక కానిస్టేబుల్ ని పెట్టుకోవాలి. ఇంకా అంటే ఒకవేళ ఇట్లాంటివి జరగకుండా ఉండాలి, ఇంకా మార్పు రావాలంటే మరి ఏం చేస్తే బెటర్? దీన్ని ఆపలేమా? ఇక దిశ జరిగినప్పుడు ఎన్కౌంటర్ సంచలనం. సజ్జనార్ గారు ట్రాన్స్ఫర్ చేసి ఆర్టీసీకి వేశారు. దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా రచ్చ జరిగింది. అందరికి తెలిసిన దిశ అనే పేరు మీద చట్టం వచ్చింది. అయినా సరే సేమ్ సీన్ కదా రిపీట్ అయింది. సేమ్ సీన్ యాజ్ ఇట్ ఈజ్. ఔటర్ రింగ్ రోడ్, అండర్ పాస్, అదేదో అక్కడే మళ్ళీ తగలబెట్టడం, 25 ఏళ్ళ అమ్మాయి. ఏం మారింది? ఎంతకాలానికి? అంతే, జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోలేరు, అలానే వీళ్ళ దాడులు కూడా ఆగట్ల. ఇంకొకటి కొందరు కూడా ఏమంటారు అంటే, కొన్ని ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు అబ్బాయిలు బేసిక్గా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, అంటే నమ్మించి మోసం చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అది మనసును బాగా బాధించేస్తారు, తట్టుకోలేకని ఇట్లా చేస్తారని ఇంకొందరు అబ్బాయిలు దానికి సపోర్ట్ కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి
తట్టుకోలేక సరే బాబు నేను తట్టుకోలేక అంటే సరే నిన్ను మోసమే చేసింది, వదిలేయి, నువ్వు కూడా మోసమే చెయ్యి, చంపడం ఎందుకు? ఇప్పుడు అబ్బాయిలు మోసం చేశారు కదా, అమ్మాయిలు కూడా ఇట్లా చంపట్లేదు కదా, కాలు కట్టేసో ఇంకేదో చేసో తలలు పగలగొట్టి మొహాన్ని లైటర్లతో కాల్చి ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లో పెట్టి చేయట్లేదు కదా, మరి వీళ్ళెందుకు చేస్తున్నారు? అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటి? మనిషే కదా, నీతో పాటు అదే లోకంలో నువ్వెలా తిరుగుతున్నావో వాళ్ళలాగే తిరుగుతున్నారు, నువ్వు తినేదే వాళ్ళు తింటున్నారు, ఒక జెండర్ డిఫరెన్స్ మహా అయితే. దానికి డామినేషన్ ఉందంటారా ఇంకా, అంటే అమ్మాయిల మీద అబ్బాయిలకు? నేను అట్లా అనుకోను, బట్ వాట్ ఎవర్ జరుగుతున్నాయి, సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఎన్కౌంటర్ చేశారబ్బా అక్కడ, పటపట కాల్ చేశారు నలుగురిని, మళ్ళీ అదే జరిగింది. సినిమాలు కూడా వస్తున్నాయి ఇట్లాంటి వాడు. ఇప్పటి వరకు దిశ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అత్యాచారాల మీద బోల్డ్ సినిమాలు వచ్చాయి, వాళ్ళని సినిమాల్లో కూడా క్రూరంగా చంపిన దాఖలాలు ఉన్నాయి. మొన్న మీరు చూసుకుంటే హరికథ వెబ్ సిరీస్ అలాంటిదే, సెంబి అనే సినిమా మన కోవైసర్లో చేసింది అలాంటిదే. ఒకటి కాదు రెండు కాదు, బోల్డ్ సినిమాలు అలాగే వచ్చాయి. అయినా సరే